దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షకులందరికీ కూడా అరుణోదయపు శుభములు, అరుణోదయపు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రయాసతో ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. దేవుడు మాకు అప్పగించిన పని మేము తప్పక చేయాలి. మీరు విన్నను వినకపోయినను మేము చేయవలసిందే. మీరు గ్రహించినను గ్రహించకపోయినను మేము చేయవలసిందే. మరి ఇలాంటి ఒక పని భారము దేవుడు మాకు అప్పగించాడు. దానిలో ఒక చక్కటి బాధ్యతను దేవుడు ఉంచాడు. అన్నిటికి మించి ఒక హృదయంలో ఒక తీవ్రమైనటువంటి అగ్నిని ఆయన రాజేశాడు. తీవ్రమైనటువంటి అగ్నిని ఆయన రాజేశాడు. అది నిత్యము ఎలుగుతూ బర్న్ అవుతూ నిత్యము అది మరి వెలిగించబడుతూ వెలిగించడానికి ప్రయత్నం చేస్తూ మాలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మేము ఏమాత్రం కూడా నిర్లక్ష్యము చేయజాలం, ఏమాత్రం కూడా అలక్ష్యము చేయజాలం. మేము సర్వోన్నతుడైన దేవునికి సమాధానం చెప్పవలసిన వారు. ఎందుకంటే ప్రతి దానికి ఒక బాధ్యత, ఒక పర్పస్, ఒక రీజను, ఒక ఉద్దేశము దేవుడు ఏర్పరిచాడు. నా జీవితానికి కూడా దేవుడు ఒక ఉద్దేశమును ఏర్పరిచాడు, ఒక పర్పస్ ఏర్పరిచాడు. ఈ ఒక పనిని నా కొరకు నియమించాడు. ఈ భూమి మీద బ్రతికినంత కాలము నేను ఆ పనిని చేయవలసిన వాడని, ఆ పనిని చేయవలసిన వాడని, బాధ్యతాయుతంగా చేయవలసిన వాడు. నువ్వు వినకపో, నువ్వు గ్రహించకపో, నువ్వు చెవి ఎగ్గకపో, మనసు పెట్టకపో, నేనైతే ఈ పని తప్పక చేయవలసిన వాడనే, చేయవలసిన వాడనే. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో చక్కటి మాట రాయబడింది. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడు. ప్రతి వస్తువుని, ఈ మొబైల్ ఇదొక వస్తువు, దీనికి ఒక పర్పస్ ఉంది. అది ఆ విధంగా అది పనిచేసినప్పుడే దానికి విలువ. ఈ టేబుల్ ఒక పర్పస్ ఉంది, ఇది వస్తువు. ఈ టేబుల్గా మార్చబడడానికి ఎంతోమంది దీనికోసం పనిచేసి చక్కటి వడ్రంగీలు వారి శ్రమంతను పెట్టి, టైం కేటాయించి, వారి యొక్క ఆలోచన పెట్టి, వారి బుద్ధిని పెట్టి, నాకు ఇలా కావాలనేటువంటి ఒక మరి ప్లానింగ్ నేను ఇస్తే దానికి తగ్గట్టుగా వారు తయారు చేయడానికి ఎన్నో రోజులు పట్టింది. అంటే ఈ వస్తువుకి ఒక చక్కటి పర్పస్ ఉంది. ఇది ఆఫీస్ టేబుల్గా, చాంబర్లో మరి ఒక డిగ్నిఫైడ్ టేబుల్గా ఉండాలనేది దీనికోసము మరి ఉద్దేశించబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ చైర్ దీనికి ఒక పర్పస్ ఉంది. ఇది కూర్చోవడానికి, కంఫర్టబుల్గా సౌఖ్యాన్ని ఇవ్వడానికి, అన్నిటికి మించి హుందాతనంగా ఉండడానికి. ఇలా ప్రతి వస్తువుకి కూడా మరి దాని పని ఏర్పాటు చేయబడింది. నేను పెట్టుకున్న ఈ కలజోడికి కూడా పని ఉంది. ఇది ఖాళీగా ఉండట్లేదు. ఇది ఖాళీగా ఉంటే ఇది నాకు అక్షరాలని చూపించదు. ఇది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే దాని పని అది చేయాలి కాబట్టి. అలాగే ఈ షూట్ చేస్తున్నటువంటి కెమెరా, దాని పర్పస్ ఏంటంటే మేము మాట్లాడినవి రికార్డ్ చేయాలి, వీడియోను రికార్డ్ చేయాలి, మా మాటలను రికార్డ్ చేయాలి. దాని పని అది. ఇలాగ ప్రతి వస్తువుకి దాని పని దేవుడు ఏర్పరిచాడు. అందు నిమిత్తమే అది తయారు చేయబడింది.
అలాగే నేను కూడా దేవుని యొక్క సేవకుడుగా ఉండడం కొరకు, సేవ చేయడం నిమిత్తమే నేను తయారు చేయబడ్డా. నా తల్లి గర్భంలో నన్ను దేవుడు మరి పెట్టింది, జగత్పునాది వేయక ముందే ఆయన నన్ను ఏర్పరచుకుంది. ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి పని నిమిత్తం. ఈ నిర్దిష్టమైనటువంటి పనిని బట్టి నేను ఆ పని జరిగించవలసిన వాడనై ఉన్నాను. కాబట్టి నా పని నేను తప్పక చేయవలసిందే. మీరు విన్నను వినకపోయినను నా పని నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని బట్టి, బాధ్యతను బట్టి నేను తీవ్ర రూపంలోనే కొనసాగిస్తాను. ఎందుకంటే ఇది నాకు అప్పగించిన పని. ఈ సేవ నాకు అప్పగించిన పని. ఆత్మల భారం నాకు అప్పగించిన పని. నిన్ను సరిచేయవలసిన పని, నిన్ను సరైన త్రోవలో పెట్టవలసిన పని, దేవునికి దగ్గరగా నిన్ను నడిపించవలసినటువంటి పని, నిజ క్రైస్తవునికి ఉండవలసిన విలువలు నేర్పించవలసినటువంటి పని. క్రైస్తవ్యంలో ఉంటూ విలువలు లేకుండా క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తు యొక్క ప్రేమను కనపరచలేనటువంటి వారికి క్రీస్తు యొక్క ప్రేమ అంటే ఎలాగుంటుందని కనపరచడం కోసం బాలురకు మేము నేర్పించవలసింది బాలురకు మేము నేర్పించాలా, యవనస్తులకు నేర్పించవలసింది యవనస్తులకు మేము నేర్పించాలా, పెద్దలైన వారికి నేర్పించవలసింది పెద్దలకు మేము నేర్పించాలా. ఎందుకంటే బాలురు మరి చిన్నప్పుడే వారికి తమ దేవుణ్ణి మనం గుర్తు చేయగలిగితే, తమ దేవుణ్ణి మనము చిన్నప్పుడే వారు పసి వయసులో ఉన్నప్పుడే మనం చూపించగలిగితే, వారు బాల్యము నుండి కూడా వారు తమ సృష్టికర్తను ఎరిగిన వారు ఉంటారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. వారు తొట్టిల్లు పోకుండా ఉండడం అనేది వారి చేతిలో లేదు. దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క పనివాడిగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి వారి యొక్క బలము నిరర్థకం కాకుండా మేము మరి వారికి ఎప్పటికప్పుడు మేము వారిని ట్రైనప్ చేస్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి బలము సరైన రీతిలో సద్వినియోగపరచబడి మరి దేశ ప్రయోజనాల కొరకు, కుటుంబ ప్రయోజనాల కొరకు, సంఘ ప్రయోజనాల కొరకు వాడబడతాయి. పెద్దలు ఈ మధ్యకాలంలో పెద్దలు బుద్ధి లేనటువంటి పెద్దరికంలో ఉంటూ ఉన్నారు. వీరికి 40-50 సంవత్సరాల వయసు వస్తూ ఉంటుంది, కానీ నిలకడ ఉండదు, నిశ్చలత ఉండదు, పని మీద గురి ఉండదు, ఒక సంఘపు విలువలు తెలియవు, ఒక మర్యాద తెలియదు, ఒక క్రమము తెలియదు, కృతజ్ఞత తెలియదు, దేవుని పట్ల ఆరాధన స్వభావం ఉండదు. పెద్దలు వీరు నేర్పించవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే ప్రియ సహోదరుడా సహోదరు వృద్ధులు వారు వయసు మీద పడే కొద్దీ వారికి ఒక బలహీనతలు, అనారోగ్యకరమైన పరిస్థితులు, అరే మేము ముసలివాళ్ళం అయిపోతున్నాము ఈరోజు రేపో అనేటువంటి ఒక భావన వృద్ధులలో వచ్చి చేరుతూ ఉంటుంది. కాబట్టి వారిని ముసలితనంలో కూడా మీరు సత్తువ కలిగి ఉంటారని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వారిలో ఉన్నటువంటి సత్తువను గుర్తు చేస్తూ, వారిలో ఉన్నటువంటి అనుభవాన్ని వెలికి తీస్తూ, వారికి ఉన్నటువంటి ఆ అనుభవ జ్ఞానాన్ని వెలికి తీసి భావితరాలకు అందించడం ఒక చక్కటి పని దేవుడు మాకు అప్పగించాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఉదయ కాలమున మీకు ఉద్దేశించిన మాట ఏమిటంటే, ప్రతి వస్తువు వాని నిమిత్తం దాని నిమిత్తము రూపొందించబడింది. నీవు కూడా నీ పని నిమిత్తమే నువ్వు రూపొందించబడ్డావు. ఏదో గాలికి బ్రతికేస్తున్నామన్నట్టుగా బ్రతికేకండి, గాలికి బ్రతికేస్తున్నామన్నట్టుగా జీవించేకండి. బాధ్యత ఎరిగి, పర్పస్ ఎరిగి, ఉద్దేశం ఎరిగి, లక్ష్యం ఎరిగి జీవించడము ఈ రోజు నుంచి నేర్చుకో. అదే వచనంలో 2వ భాగంలో రాయబడి ఉంటే, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాను. నాశన దినం అనేది ఒకటి వస్తుంది. ఆ దినమంతా దేనికోసం తయారు చేయబడిందంటే, దేనికోసం రూపొందించబడిందంటే భక్తిహీనుల కోసం రూపొందించబడింది. భక్తిహీనులు అంటే భక్తి ఉన్నట్టుగానే నటిస్తుంటారు. వీళ్ళ యొక్క భక్తి వారి ఎదుట ప్రదర్శించాలనుకుంటారు. 70mm స్క్రీన్ మీద సినిమా వేసినట్టుగా వీళ్ళ యొక్క భక్తిని ప్రదర్శించాలని చూస్తుంటారు.
వీళ్ళ భక్తి ఎలాగుంటుందంటే ఎదుటివారు కనబరిచే భక్తి చాలా తక్కువగాను, ఎదుటివారి యొక్క భక్తి చాలా చులకనగాను, వీరి భక్తిని బట్టే దేవుడు వీరికి అనుగ్రహిస్తాడు, వీరి యొక్క భక్తి దేవుడు అనుమతిస్తాడు, వీరి యొక్క భక్తి దేవునికి అనుకూలమైనటువంటి భక్తి అన్నట్టుగా వీళ్ళు చాలా నాటకీయంగా ప్రవర్తిస్తుంటారు. నాటకీయంగా పరిసేయుడు సుంకరి యొక్క ప్రార్థనలో ఎవరి ప్రార్థన అండి? నాటకీయంగా ఉన్నవాడి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. కనుపరుచుకోవాలనుకున్నాడు, నేను అలా చేశాను, ఇలా చేశాను. అది ఎవరి కోసం చెప్పబడిందంటే ఇలాంటి భక్తిహీనుల కోసమే చెప్పబడింది. మన మధ్యన మన ఎదుట చాలామంది కనబడుతుంటారు. ఒక సహోదరి ఉంది మాకు, తెగ ప్రవర్తిస్తూ ఉంటుంది, ప్రదర్శిస్తూ ఉంటుంది, భక్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది. కనుపరుచుకోవాలనుకుంటారు. తన భక్తే ఉన్నతమైన భక్తి, తన భక్తే గొప్ప భక్తి, తన భక్తే అందరికంటే కూడా మరి దేవుడు అంగీకరించే భక్తి అన్నట్టుగా కనపరుస్తూ ఉంటారు. ఇలాంటి వారి కొరకే మరి నాశన దినం అనేది ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నాశన దినంలో ఉండాలని నేను ఆశపడతలేదు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశమును, దేవుడు నీ కొరకు కలిగి ఉన్నటువంటి పర్పస్ను నువ్వు ఎరిగి చక్కటి జీవిత విధానాన్ని అలవర్చుకో. ఇప్పటికైనాను జ్ఞానం తెచ్చుకో, ఇప్పటికైనాను నిలకడలో ఉండడం నేర్చుకో, ఇప్పటికైనాను మించిపోయింది ఏమీ లేదు. దేవుడు నిన్ను మరలా కట్టడానికి సమర్థుడు, శక్తివంతుడు అని వాక్యం సెలవిస్తాం. మరలా కట్టబడడానికి శక్తివంతుడు. కాబట్టి ఎక్కడైతే నీవు నరగొట్టబడుతున్నావో ఆ స్థితిలో నుండి దేవుడు మళ్ళీ నిన్ను లేపడానికి సమర్థుడు. కాబట్టి నీ యొక్క జీవిత విధానాన్ని ఒకసారి నెమరు వేసుకుని, జీవిత నడవడికను ఒకసారి పరిశీలన చేసుకుని, నీ బుద్ధిహీనతను ఒకసారి పరిశీలన చేసుకుని, నీ భక్తిహీనతను ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభు దగ్గరికి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రేమపూర్వకంగా ఒక సహోదరుడు తన సహోదరుని ప్రేమించి ఏ విధంగా అయితే మరి హెచ్చరిస్తాడో, గద్దిస్తాడో, మరి గంభీరమైన మాటలు చెప్తాడో, అదే ప్రేమతో, అదే వాత్సల్యతతో, అదే అనురాగంతో చెప్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ డాంబికాల పక్కన పెట్టి దేవుని దగ్గర సాత్వికంగా ఉండడం, నీ పర్పస్ను ఎరిగి దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడం, దానికి తగినట్టుగా నడుచుకోవడం, దానికి తగినట్టుగా జీవించడం, దానికి తగినట్టుగా నీ యొక్క జీవిత సాక్ష్యమును నువ్వు స్థిరపరచుకోవడం. ఈ ఉదయకాలం ఈ వాక్యమును బట్టి నువ్వు అనువంత మార్పు నీలో వస్తే చాలు, నీ జీవితం అంతా అద్భుతంగా మార్చబడగలదని నేను భరోసా ఇవ్వగలుగుతూ ఉన్నాను. అనువంత మార్పు నీలో వస్తే చాలు, నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ప్రయత్నం చేయి. ఇది నా విజ్ఞాపన. నీ పర్పస్ ఏమిటి? దేవుని చిత్తములో నీ పర్పస్ ఏమిటి? దేవుని చిత్తములో నీకు ఇవ్వబడినటువంటి ఆ ఉద్దేశం ఏమిటి? నాకు సహాయం చేయ ప్రభు అని ఎవరైతే మరి ఇష్టపడుతున్నారో వారు ప్రార్థనలోకి రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలన దేవా, ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రతి వస్తువు దాని యొక్క పర్పస్, ఉద్దేశం కొరకే, పని కొరకే ఏర్పాటు చేయబడింది. అవును ప్రభా, మా ఉద్దేశాలు తెలియక, మా పని ఏమిటో తెలియక గాలికి చెదరగొట్టు పొట్టు వలె మేము ఉంటున్నాం. భక్తిహీనత కలిగి స్థిరత్వం లేని, నిలకడ లేనటువంటి ఇదిగో నేను భక్తినే ప్రదర్శిస్తున్నా. అలాంటి వారి కొరకు నాశన దినం అనేది ఒకటి ఏర్పాటు చేయబడి ఉందని నువ్వు సెలవిస్తున్నావు. నాశన కోపంలో పడిపోవుట నీకెంత మాత్రం ఇష్టం లేదు. మీ సేవకుడిగా పనిచేస్తున్న మాకు ఆ బాధ్యతను అప్పగించావు బాబు. నాశన కోపంలో పడకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మా భుజాల మీద పెట్టావు. ఈ వాక్యం ద్వారా అనేక మందికి చేరువవుతున్నాను. దర్శించండి. ఇదిగో ప్రభా, వారి యొక్క పర్పస్ ఏమిటో తెలుసుకుని నీ సన్నిధికి వచ్చుటకును, నీ సన్నిధిలో ఉద్దేశం ఎరిగి నడుచుకున్నటకును వారికి మరొక అవకాశమును కల్పించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.